RR Garden Restaurant. RR Garden Restaurant, రవిప్రియ మాల్ ఎదురుగా, గుంటూరు రోడ్, ఒంగోలు. ప్రొప్రైటర్ అడపాల వెంకటేశ్వర్లు. ఫోన్ 8861999009 8864999009. కమ్మవారి చరితం మహామహుల స్ఫూర్తితోటి దివికి లేచి కెరటం, మహోన్నతం మహోజ్వలం కమ్మవారి చరితం, మహామహుల స్ఫూర్తితోటి దివికి లేచి కెరటం, రమణీయమైన చరితం అది విశ్వవ్యాప్త జ్వలనం, మహోన్నతం మహోజ్వలం కమ్మవారి చరితం. శాతవాహన పాలకుల గుండెల్లో గుండె మీరు, సువర్ణలిఖిత చరితకు శ్రీకారం చుట్టినారు. పాలనలో పరాక్రమమే విజయనగర సామ్రాజ్యం, కృష్ణరాయ నమ్మకమే బ్రహ్మసాని ధీరత్వం, వీరోచిత సైన్యమే తుమ్మల వీరన్న, కమ్మనాడు రూపకర్త ముసునూరి నాయకుడా, ఓరుగల్లు రక్షణకు ఒరిగినట్టి వీరులారా, కమ్మవారి మనుగడకు ముందడుగు సూర్యులారా, మహోన్నతం మహోజ్వలం కమ్మవారి చరితం. బంది కోట్ల తలను నరికి కోటకు వేలాడగట్టిన అజరామర అమరావతి వాసిరెడ్డి వెంకటాద్రి, సంస్థానం పాలనకు సంస్కారం అద్దినట్టి కల్లపల్లి జమీందారు యార్లగడ్డ రాజావారు, మూఢత్వం మనకేలని చెలరేగిన త్రిపురనేని, జనం కోటి జయం అన్న సూర్యదేవర రాఘవయ్య, పరిశ్రమల రూపశిల్పి కోయంబత్తూర్ గోవింద స్వామి, తమిళ నాట తెలుగు వాణి మధురై మంగమ్మ రాణి, మహోన్నతం మహోజ్వలం అమ్మవారి చరితం. విశ్వఖని మదరాసు నాయుడయ్యా, కమ్మవారి చరిత కొరకు కృషి చేసిన భావయ్యా, త్యాగాలతో పునీతమైన మాగంటి అన్నపూర్ణ, రైతులకై శోధించిన జగదమూడి కుప్పు స్వామి, ఉన్నత శిఖరాలకు ఎదిగినట్టి వెలగపూడి, యువతకు మార్గదర్శి అడుసు మల్లి కృష్ణయ్య, నేత్ర వైద్య సేనాని అరవిందో గోవిందప్ప, వాడి తన్ను నీవు ఆచార్యంజీ రంగ, మహోన్నతం మహోజ్వలం కమ్మవారి చరితం, మన కమ్మవారి చరితం.
వ్యాపారం కాదు ఉపకారం ముఖ్యమన్న తాతారావు క్రికెట్ టోర్నమెంటీ మన బంగులూరి సుబ్బారావు పత్రికా ప్రపంచంలో అగ్రగామి తెలుగు బిడ్డ బహుళ రంగ వెలుగు బాట చెరుకూరి రామోజీ అయల సీమ రాజ్యంలో బాంబులతో పంచాడిన యువ జాతికి ఉత్తేజం పరిటాల రవీంద్ర విజయవాడ గుండాలను వీధులెంట ఉరికించిన కమ్యూనిస్టు జలసాని చంద్రరాజేశ్వరరావు మహోన్నతం మహోజ్వలం అమ్మవారి చరిత్రం మన అమ్మవారి చరిత్రం మానవాళి రూపశిల్పి అలవర్తి నాయుడమ్మ నాటకమే నాట్యమన్న సుంకర వాసిరెడ్డి అభ్యుదయ సినిమాలకు ఆధ్యుడు మన గూడవల్లి బాణీలకు బాణాలు చక్రవర్తి కీరవాణి సినిమాలే జీవితమన్న ఆనిముత్యం అక్కినేని అభిమానుల గుండెల్లో చిరస్థానం ఘట్టమనేని మాటల్లో తూట మన త్రిపురనేని మహారథి జలలలో రారా ప్రకాశం జిల్లా కమ్మవారి సేవా సంఘం వారి ఆధ్వర్యంలో 24/11/2024 ఆదివారం ఉదయం అత్యున్నతంగా కార్తీక మాసం పర్వదినం ఆదివారంలో సుమారుగా 10,000 మందికి కార్తీక వనభోజన మహోత్సవం ఏర్పాటు చేయడం జరిగింది. అధ్యక్షుల వారు మండవ మురళీకృష్ణ గారు, జనరల్ సెక్రటరీ హనుమంతరావు గారి ఆధ్వర్యంలో సేవా సంఘం ఆధ్వర్యంలో రేపు ఉదయం మొదటగా పరమేశ్వర వారికి పూజ జరిపి తర్వాత ఆత్మీయ అతిథుల్ని ఆహ్వానిస్తూ వచ్చిన భక్తులందరికీ కూడా చక్కగా భోజన ఏర్పాట్లు చేయడం జరిగింది. అన్ని కార్యక్రమాలు దిగ్విజయంగా చేయటానికి మా సంఘం అన్ని వేళలా కృషి చేస్తుంది. ఈ సంఘం పురోభివృద్ధికి అందరూ సహకరించవలసిందిగా ప్రార్థిస్తూ ఉన్నాం. ప్రకాశం జిల్లా కమ్మవారి సేవా సంఘం ఆధ్వర్యంలో రేపు జరిగే వనభోజన మహోత్సవంకి సంబంధించి వెంకటరాజపాలెం హైవే సిటీలో దొడ్డవారపాడు పంచాయతీ ఇక్కడ ఏర్పాట్ల సమీక్ష ఇక్కడికి వచ్చాము. అన్నీ చాలా బాగా జరిగినాయి. అలాగే చాలా సంవత్సరాల తర్వాత అలాగే మా సంఘం ఏర్పడిన తర్వాత ఇదే మొదటిసారి అక్కడ అన్ని ఏర్పాట్లు పరీక్షించి మా కమిటీ వారు ఈ వనభోజన మహోత్సవానికి ఏర్పాట్లు చేశారు. దీన్ని అందరూ సద్వినియోగం చేసుకుని అందరూ కుటుంబ సమేతంగా దీన్ని విచ్చేసి ఈ కార్యక్రమం జయప్రదం చేయవలసిందిగా ప్రార్థిస్తున్నాను. రేపు ఆదివారం జరిగే కమ్మవారి వనభోజన మహోత్సవానికి అందరినీ ఆహ్వానిస్తున్నాం. ఈ సందర్భంగా ఈ రోజున మా అధ్యక్షుల వారు మరియు మా కమిటీ వారు అందరూ కూడా అన్ని ఏర్పాట్లు పర్యవేక్షించి అద్భుతంగా ఏర్పాట్లు జరిగినాయని చెప్పి అందరం ఆనందం వ్యక్తం చేస్తూ ఈ కార్యక్రమానికి కుటుంబ సమేతంగా విచ్చేసి విందు స్వీకరించి పూజా కార్యక్రమంలో పాల్గొనాల్సిందిగా కోరుతున్నాం. అలాగే అన్ని ఏరియాలకి బస్సులు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ఆడవారికి కానీ మగవారికి కానీ అందరికి కూడా ఈ టాయిలెట్ ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. ఎందుకంటే అన్ని దృష్టిలో పెట్టుకొని కార్యనిర్వాహకులు అన్ని ఏర్పాట్లు చేశారు. అలాగే సెక్యూరిటీ వాళ్ళని కూడా పెట్టడం జరిగింది, ఎక్కడికక్కడ ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా. అలాగే కార్ పార్కింగ్లు కానివ్వండి, 2-వీలర్ పార్కింగ్లు కానివ్వండి, బస్ పార్కింగ్లు కానివ్వండి, ఎక్కడ ఎవరికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాటు చేయడం జరిగింది తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.